హాయ్ సార్, హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ అయితే మెన్షన్ చేసేయండి. ఇప్పుడు నేను మీ దగ్గరికి చేస్తున్న వీడియో వచ్చేసరికి నా ప్రీవియస్ వీడియోస్ చూడమని చెప్పారు. మీకు డైట్లో ఏమైనా ఎలా చేయాలి ఏంటంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడమని చెప్పిన. అండ్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది ఏంటంటే, బ్రో మీ డైట్ వీడియోస్ చూసాం బట్ ఇంకా మాకు క్లారిటీ కావాలి, మాకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుతుందా అన్నారు. సో మన ఫాలోవర్స్ అనే వాళ్ళు కుదురుతుందంటే నేను కుదరదని చెప్తాను. నేనైతే ఒక బోర్డు అయితే తీసుకొచ్చాను. ఆ బోర్డులో డే 1 నుంచి డే 7 వరకు వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు ఏం తినాలి ఒక 7 days డైట్ చార్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో 7 days గురించి అయితే నేను చెప్పాను. సో ఇంకా మాకు క్లారిటీ కావాలంటున్నారు, అర్థం కాలేదు, ఇంకా క్లారిటీ కావాలంటున్నారని నేనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసరికి అండ్ నేను ఏం తింటున్నాను అండ్ ఏం కుకింగ్ చేసుకుంటానో కూడా నేను మీకు లైవ్లో అయితే అందజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన కుకింగ్ వచ్చేసరికి మన ఛానల్లోనే లైవ్ అయితే నేను చేయబోతున్నాను. అది వచ్చేసరికి 3 PM అన్నట్టు. ఆల్రెడీ ఎస్టర్డే చేసేసాను. అండ్ చికెన్ సూప్ అయితే చేశాను అనమాట, సలాడ్ సూప్. అండ్ ఈ రోజు వచ్చేసరికి ఏం చేస్తాను అనేది 3 PM కి అయితే నేనైతే లైవ్ లోకి వస్తాను. 3 PM కి కుకింగ్ అనేది లైవ్ లోకి వస్తాను. కుకింగ్ ఎలా చేసుకుంటాను అనేది లైవ్ లోకి వస్తాను. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవడానికి అయితే మన డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి నేనైతే 7 PM కి అయితే మళ్ళీ లైవ్ లోకి వస్తాను. సో ఏమన్నా కుకింగ్ నేర్చుకోవాలనుకున్నా కానీ, లేదంటే కుకింగ్ మన డైట్ కుకింగ్ ఎలా చేసుకోవాలనేది కానీ అనేది తెలుసుకోవాలనుకుంటే 3 PM కి లైవ్కి రండి. అండ్ మీ క్వశ్చన్స్ కి నేను ఇచ్చే ఆన్సర్స్ కి రిప్లై కావాలనుకుంటే మాత్రం మీ డౌట్స్ కి ఈవినింగ్ 7 PM కి అయితే లైవ్కి రండి. సో ఇప్పుడైతే మనం అయితే బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి 7 days డైట్ చార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. సో మీకోసం అయితే నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే బోర్డు తీసుకొచ్చేసాను అనమాట. 7 days చార్ట్. అండ్ తర్వాత వచ్చి నాన్ వెజ్ వాళ్ళకి ఈ లెవెల్లో, తర్వాత వెజ్ వాళ్ళకి ఇక్కడ రాస్తాను. తర్వాత day 1 అనమాట. మొత్తం ఈ రోజు అయితే మనం day 1 నుంచి day 7 వరకు అయితే మొత్తం ఏం తినాలో డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయదు, స్కిప్ చేస్తారంటే ఏమీ అర్థం కాదు. సో వీడియో కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ తర్వాత మీకు ఎవరికైనా కానీ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తే ఆ వీడియో 10 మందికి వెళ్తుంది కాబట్టి అది కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మనం అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వాళ్ళకి నాన్ వెజ్ చేసే వాళ్ళకి మనం అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేద్దాం. బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి? 4 బాయిల్డ్ ఎగ్స్ చెప్పాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 బాయిల్డ్ ఎగ్స్. ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. లేదు 4 బాయిల్డ్ ఎగ్స్ కుదరదు, మాకు ఆమ్లెట్ ఇష్టం అనుకుంటే ఆమ్లెట్ తీసుకోవచ్చు. ఇదే 4 బాయిల్డ్ ఎగ్స్ తో మీరు అయితే ఆమ్లెట్ అయితే తీసుకోవచ్చు. లేదనుకోండి 4 బాయిల్డ్ ఎగ్స్ విడిగా తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి మీరు స్నాక్స్ టైంలో ఏం తినొద్దు. ఏదైనా కానీ మీరు 3 meals చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 meals కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. దీంట్లో మీకు స్నాక్ ఐటమ్ అంటే ఏముంటుంది అంటే సీడ్స్ ఉంటాయి అనమాట. ఆ సీడ్స్ నచ్చితే నేను తర్వాత చెప్తాను డీటెయిల్ గా. అవి వచ్చేసరికి స్నాక్ ఐటమ్ గా ఏం తీసుకోవద్దు. లంచ్ లో అయితే తీసుకోండి. ఏం తినాలి? బాదం పప్పులు కానీ స్నాక్ ఐటమ్ తీసుకోవాలనుకుంటే అది లంచ్ లో అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనమైతే లంచ్ కి అయితే వచ్చేద్దాం. లంచ్ కి వచ్చేసరికి మనకు కావాల్సింది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నాన్ వెజ్ ఏదైనా తీసుకొచ్చి చెప్పాక ఇక్కడ నేను చికెన్ తీసుకోమని చెప్తున్నాను మిమ్మల్ని. చికెన్ అయితే తీసుకోండి లంచ్ లో వచ్చేసరికి. చికెన్ వచ్చేసరికి ఇది చికెన్ కర్రీ పెడుతున్నాను. కర్రీ చేసుకునే వాళ్ళకి కర్రీ పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఆర్ చికెన్ ఫ్రై అనమాట. ఇదే మనం అయితే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆనియన్స్ 50 grams, టొమాటో 100 grams, చిల్లీ 10 grams, అండ్ స్పైసెస్ మీ ఇష్టం. స్పైసెస్ యువర్ విష్. మీరు ఎంత స్పైస్ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వీటితో మనం అయితే చికెన్ కర్రీ అయితే చేసుకోవాలన్నమాట. ఇందులో మీకు చికెన్ కావాల్సింది వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్? 200 grams చికెన్ అయితే సరిపోతుంది. ఇది మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం కావాలి అంటే చికెన్ తో పాటు బటర్ వచ్చేసరికి 50 grams కంపల్సరీ ఉండి తీరాల్సిందే. సో వీటితో మనం అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేనైతే లైవ్ వీడియోలోకి వస్తూ ఉంటాను కదా, అక్కడ ఒకసారి ట్రై చేయండి, చూసి ట్రై చేసింది. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు చికెన్ వండుకోవడం ఆల్రెడీ తెలుసున్న వాళ్ళు అయితే ఇదే విధంగా ఇదే ఇంగ్రీడియంట్స్ అయితే మీరు వండేసుకోండి, సరిపోతుంది చికెన్ కర్రీకి.
అండ్ తర్వాత వచ్చేసరికి ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై అయితే చూద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఫస్ట్ చికెన్ వచ్చేసరికి మనకు కావాల్సిన 250 grams కావాలి ఫ్రైకి అయితే. సో 250 grams మనకి చికెన్ ఫ్రై అయితే చికెన్ కావాల్సింది 250 grams. తర్వాత ఆనియన్స్ కావాలి మనకి. మెయిన్ ఆనియన్స్ వచ్చేసరికి 50 grams సరిపోతుంది. 50 grams అయితే సరిపోతాయి అనమాట ఆనియన్స్. తర్వాత దీంట్లో టమాటాస్ యాడ్ చేసుకోవసరం లేదు. తర్వాత వచ్చేసి చిల్లీస్ కూడా అంతే. చిల్లీస్ వచ్చేసి సేమ్ 10 grams సరిపోతాయి చిల్లీస్. తర్వాత వచ్చేసరికి ఇంకా చికెన్ 250 grams అన్నా కదా, వీటితో మనకు కావాల్సింది ఏంటి, స్పైసెస్ వచ్చేసరికి యువర్ విష్, మీ ఇష్టం. ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. సాల్ట్, పెప్పర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి కదా స్పైసెస్, అది మీ ఇష్టం అంట, మీ టేస్ట్ దాకా మీరు చేసుకోండి. దీనికి కూడా సేమ్ కావాల్సింది బటర్. సేమ్ బటర్ వచ్చేసి దీనికి కూడా 50 grams. సో ఈ విధంగా మనం లంచ్ అయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి కావాల్సిన డిన్నర్. ఇదంతా బిగినర్స్ చేసుకోవాలి. డే 1 నుంచి డే 7 వరకు చేసుకునే వాళ్ళసిన డైట్ చార్ట్ అనమాట ఇది. డిన్నర్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ బాయిల్డ్ ఎగ్స్. డిన్నర్ వచ్చేసరికి ఎన్ని కావాలి, 2 నుంచి 4 వరకు మీ ఇష్టం. 2 అయితే 2 తీసుకోవచ్చు, లేదా 4 తీసుకోవచ్చు. లేదు మాకు ఆమ్లెట్ కావాలి, ఓకే ఆమ్లెట్ సేమ్ 2 to 4 వీటితో మీరు ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఆమ్లెట్ లో కూడా మనం యూజ్ చేసుకోవాల్సింది బటర్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు బటరే చెప్పాను, ఆమ్లెట్ లో మీరు యూజ్ చేసుకోవాలి బటరే, కాబట్టి మీరు ఆయిల్ వేసి బటర్ వాడుకుంటే సరిపోతుంది. విడిగా మెన్షన్ అయితే చేయట్లేదు, బట్ బటర్ యూజ్ చేసుకొని మనం ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నాన్ వెజ్ అయితే ఇక్కడైతే మనకి 3 meals అయితే కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో మీకు స్నాక్ ఐటమ్ ఏమైనా కావాలి అంటే ఏం తింటారు, చాలా మంది అంటారు చియా సీడ్స్ వేసుకోవచ్చు అంటూ ఉంటారు. సో చియా సీడ్స్ అలాంటివి వాడకూడదు. నేను రికమెండ్ చేసేది వచ్చేసరికి ఆల్మండ్స్ వచ్చేసరికి మీరు లంచ్ టైంలో తీసుకోవడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ టైం వీటితో పాటు మీరు ఆల్మండ్స్ అనేది తీసుకోవచ్చు. ఆల్మండ్స్ ఎన్ని తీసుకోవాలి, 10 నుంచి 15 వరకు ఆల్మండ్స్ సరిపోతుంది. ఇది మీ స్నాక్ ఐటమ్ గా ఈ రకంగా పెట్టుకుంటుంది. కానీ సపరేట్ స్నాక్ ఐటమ్ పెట్టుకుంటే మీరు 4th meal అయిపోతుంది. సో సపరేట్ స్నాక్ ఐటమ్ అయితే పెట్టుకోవద్దు. అయితే బ్రేక్ఫాస్ట్ లో పెట్టుకోండి, లేదంటే లంచ్ లో పెట్టుకోండి, లేదంటే డిన్నర్ లో పెట్టుకోండి. ఈ ఆల్మండ్స్ అంటే 10 to 15 ఈ 3 meals దేంట్లో అయినా ఓ దాంట్లో పెట్టుకొని సరిపోతుంది 3 meals. ఓకేనా. ఇప్పుడు ఇక్కడైతే నాన్ వెజ్ వాళ్ళకైతే క్లియర్ కదా డే 1 ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, లంచ్ లో ఏం తినాలి, డిన్నర్ లో ఏం తినాలి. తర్వాత వచ్చేసరికి వెజ్. ఇప్పుడైతే మనం వెజ్ వాళ్ళకైతే మనం చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి. వెజ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేనైతే మష్రూమ్స్ ఇస్తున్నాను. మష్రూమ్స్ 250 grams, ఐదర్ కర్రీ ఆర్ ఫ్రై. ఇక్కడ మీకు ఇంకా రాస్తుంటే లాగ్ అయితే అవుతుంది. సో నేను వీళ్ళకి ఏం చేస్తున్నానంటే ఇక్కడ కర్రీ మీకు చికెన్ తో ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో అదే మీకు మష్రూమ్ కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ ఫ్రైకి కూడా అంతే. ఇక్కడ ఫ్రైకి మీరు ఏ రకంగా అయితే మీరు చిల్లీస్ కానీ ఆనియన్స్ కానీ స్పైసెస్ కానీ బటర్ ఇచ్చారో సేమ్ మష్రూమ్ కూడా అంతే ఈ రకంగా అయితే ఇచ్చుకోవాలన్నమాట. కాకపోతే ఇందులో మీరు లంచ్ డిన్నర్ కూడా మీరు బటర్ తో చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు బటర్ వచ్చేసరికి కొంచెం అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కి బటర్ అక్కర్లేదు, ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కి బటర్ అక్కర్లేదు, ఇక్కడ ఆమ్లెట్ 10 grams బటర్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఫ్రై వచ్చేసరికి మీకు బటర్ వచ్చేసరికి ఇక్కడ మీకు 30 grams సరిపోతుంది. 30 grams అయితే సరిపోతుంది. అది కూడా వెజ్ వాళ్ళకి అనమాట. నాన్ వెజ్ వాళ్ళు అయితే ఎట్ ఐటమ్ 50 grams ఇవ్వాల్సిందే, తప్పదు అది. తర్వాత వచ్చేసరికి లంచ్ వచ్చేసరికి దీంట్లో నేనైతే పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ ఎంత కావాలి, 200 grams. దీంట్లో పన్నీర్ సేమ్ ఏదైతే మనం కర్రీ చేసుకున్నాం సేమ్ అదే మాదిరిగా మనం కర్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆర్ ఫ్రైగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను కర్రీ రాస్తున్నా. కర్రీ ఆర్ ఫ్రై. సో ఈ రకం మనం కర్రీ అండ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ లంచ్ లో కానీ మనం డిన్నర్ లో కానీ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఆల్మండ్స్ కావాలనుకుంటే మీరు ఈ మూడిట్లో ఎక్కడైనా కానీ మనం ఆల్మండ్స్ అయితే పెట్టుకోవచ్చు. 10 to 15 సరిపోతుంది. సో ఈ రకంగా మనం ఆల్మండ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటి అండ్ డిన్నర్కి వచ్చేసరికి సేమ్
మీరు మార్నింగ్ మష్రూమ్ తీసుకున్నారు అండ్ పన్నీర్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసరికి ఏదైనా వెజ్ సలాడ్ తీసుకోండి. వెజ్ సలాడ్ అంటే ఏంటి, కొంచెం క్యారెట్ కొంచెం ఎన్ని 50 గ్రామ్స్ సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి కీరా ఇదన్నీ 100 గ్రామ్స్ చాలు, క్యారెట్ అండ్ కీరా. తర్వాత వచ్చేసరికి కొంచెం సలాడ్ కోసం ఆనియన్ 30 గ్రామ్స్. తర్వాత వచ్చేసరికి ఇంకా చిల్లీస్ ఒక 5 గ్రామ్స్ టు 10 గ్రామ్స్ సరిపోతుంది, ఒక 10 గ్రామ్స్ తీసుకుందాం. తర్వాత వచ్చేసరికి టొమాటో 50 గ్రామ్స్. సో ఈ రకంగా వెజ్ వాళ్ళు డే 1 అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వెజ్ కూడా అంతే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ రకంగా మనం డే 1 అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మనం డే 2లోకి వెళ్ళిపోతాం. డే 2లోకి వెళ్ళాలని ముందు సెట్ చేయాలి. ఒకసారి స్క్రీన్ షాట్ గానీ తీసుకోండి. తీసుకున్నాక మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ కానీ ఏదైనా ఫోటో కానీ తీసుకొని సరిపోతుంది. నేను మీకు ఇస్తున్న టైం 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడైతే నేను రెప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనమైతే డే 2లోకి ఎంటర్ అయిపోయాం. డే 2లోకి ఎంటర్ అయిపోయాం. మనం కావాల్సింది బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ వాళ్ళు ఏం చేసుకోవాలి, యాజ్ యూజువల్ మనకి బాయిల్డ్ ఎగ్స్. ఎన్ని 4 ఆర్ ఆమ్లెట్ ఎన్ని సేమ్, బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి మళ్ళీ అగైన్ లంచ్ కూడా అంతే సేమ్. మనం ఇప్పుడు ఫస్ట్ చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ డే 1 మనం కంటిన్యూ డే 2 చేసుకోవచ్చు. లేదు లంచ్ లో ఏదన్నా మార్చుకోవాలి అనుకుంటే ఎగ్ కీమా ఎలా చేసుకోవాలో నేను మీకైతే ఆల్రెడీ మన వీడియోలో ఉందో, ఒకసారి చూడండి. ఒకసారి ఎగ్ కీమా ఎలా తయారు చేసుకోవాలో. దీనికి కావాల్సి వచ్చేసరికి మనకి 4 eggs బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్ 50 గ్రామ్స్, టొమాటో 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇంకా స్పైసెస్ అనేది వర్విష్. అంతే. ఇంకా చిల్లీస్ కానీ అవన్నీ మీ ఇష్టం, మీకు ఎంతైనా వేసుకోవచ్చు. వీటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియోలో ఉంది, ఒకసారి అయితే చూడండి. సింపుల్ ఎగ్ కీమా. ముందుగా ఎగ్ కీమాని మనం 4 బాయిల్డ్ ఎగ్స్ ని మనం ఏం చేసుకోవాలి, తురుముకోవాలి. అంటే చిన్న పీసెస్ గా తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఎగ్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకో మన వీడియోలో ఉందో, ఒకసారి అయితే చూడండి మీరు ఒకసారి. ఈ రకంగా మనం ఎగ్ కీమా అయితే చేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసరికి దీంట్లోకి మీరు అగైన్ స్నాక్స్ టైంలో ఆల్మండ్స్, సేమ్ ఆల్మండ్స్ కూడా ఎన్ని 10 to 15 సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. తర్వాత డిన్నర్ ఏం చేయాలి, సేమ్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చారు, ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చారు. సో డిన్నర్ కూడా అంతే. డిన్నర్ వచ్చేసరికి ఇక్కడ మీరు సలాడ్ ఇచ్చుకోండి సరిపోతుంది. ఎందుకంటే ప్రోటీన్ ఫ్యాట్స్ ఇచ్చారు కదా, అండ్ ఫైబర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ అయితే మనకు కావాలి కాబట్టి నేను డిన్నర్ లో మీకు సలాడ్ ఇస్తున్నాను. అది కూడా ఏంటి, వెజ్ సలాడ్. కీరా ఫస్ట్ 100 గ్రామ్స్. తర్వాత వచ్చేసరికి టొమాటో 100 గ్రామ్స్, ఆనియన్ 50 గ్రామ్స్ అండ్ క్యారెట్ 50 గ్రామ్స్ మించి ఇవ్వద్దు, క్యారెట్ సరిపోతుంది. వీటిలోకి మీరు ఏమన్నా గార్నిష్ కోసం కొరియాండర్ లీవ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం డే 2లోకి అయితే ఈ నాన్ వెజ్ వాళ్ళు ఈ రకంగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి వెజ్ వాళ్ళు
వెజ్ వాళ్ళు వచ్చేసరికి ఏం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ లో? సో వెజ్ లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫస్ట్ సలాడ్ తీసుకోవాలి, వెజ్ సలాడ్. వెజ్ సలాడ్ ఇక్కడ మీకు డిన్నర్ లో నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ సలాడ్ ఎలా ఇవ్వాలో మీకు చెప్పే కదా, ఈ రకంగా ఇదే కొలతతో సేమ్ వెజ్ సలాడ్ అనేది మీరు బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది కాబట్టి ఇక్కడైతే నేను మెన్షన్ చేయట్లేదు. సో ఇప్పుడైతే మనం ఈ రకంగా మీరు వెజ్ సలాడ్ అని తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి లంచ్ లో వచ్చేసరికి కొంచెం డే 1 లో అయితే మీకు కొంచెం వేరేది ఇచ్చా కదా, ఇప్పుడు డే 2 లో లంచ్ వచ్చేసరికి మీకు దీంట్లో నేను ఇచ్చేది వచ్చేసరికి కీరా వచ్చేసరికి 100 grams. తర్వాత వచ్చేసరికి ఆల్మండ్స్ 10 to 15. తర్వాత వచ్చేసరికి ఎనీ గ్రీన్ లీఫ్ కర్రీ ఏదైనా పర్లేదు, కర్రీ ఆర్ ఫ్రై. దీనికి బటర్ 50 grams. సో ఈ రకంగా మనం గ్రీన్ లీఫ్ కర్రీ ఏదైనా పాలకూర కానీ బస్సల కూర కానీ ఏదో తోటకూర ఆకుకూర గోంగూర ఉంటాయి కదా, వాటితో మీరు అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఫ్రై ప్రిపేర్ చేసుకోండి. పప్పు తింటానంటే ఆకుకూరలు కలుపుకొని పప్పు తింటానంటే కుదరదు, ఓకేనా? ఈ రకంగా మనం గ్రీన్ లీఫ్ కర్రీస్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి లంచ్. ఇక్కడ మీకు ఆల్మండ్స్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి సరిపోతుంది, స్నాక్స్ టైం కూడా సరిపోతుంది. అండ్ మస్ట్ షుడ్ గా కీర అనేది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ డిన్నర్ వచ్చేసరికి ఇక్కడ నేను మీకు ఇచ్చేది మళ్ళీ అగైన్ ఇక్కడ నేనైతే మీకు మష్రూమ్ టిక్కా ఇస్తున్నాం. మీకు ఎంత 200 grams సరిపోతుంది. ఇది మనం కొంచెం ఉప్పు కారం తగిలించుకొని మంటల్లో నిప్పుల మీద కాల్ చేసుకుంటారు కదా, ఓవెన్ ఉంటే ఓవెన్ లో చేసుకొని, లేదంటే గ్యాస్ పై నిప్పుల మీద కాల్ చేసుకొని సరిపోతుంది మష్రూమ్ టిక్కా, అంతే. ఇది ఇక్కడైతే మీకు డే 2 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేనైతే 7 days డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను. కాకపోతే డే 1 డే 2 ఈ వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను దీన్ని పార్ట్స్ వేదిగా అయితే డివైడ్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 ఆ రకంగా అనమాట. సో మనమైతే సెకండ్ పార్ట్ గురించి అయితే వెయిట్ చేద్దాం. అది కూడా నేను 1 or 2 days లో మీకైతే అందజేస్తాను. ఈ లోపల మీరు ఎవరైతే ఫస్ట్ బిగినింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్ట్ 1 చూసి డే 1 డే 2 ఎలా అయితే ఉందో అదే విధంగా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. మీరు డే 2 కంప్లీట్ అయ్యేసరికి నా వీడియో పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.